మోదీ స్వదేశీ మంత్రం సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది ఎంజీ రావు గారు. ఎందుకంటే దీపావళికి నిన్న దేశవ్యాప్తంగా 5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే దానిలో స్వదేశీ వస్తువులకే ఎక్కువగా భారతీయులు ప్రయారిటీ ఇచ్చినట్టుగా మనకి గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఏంటి మోదీ స్వదేశీ మంత్రం? ఈ స్వదేశీ మంత్రం వల్ల భారత్ ఎలా అభివృద్ధి చెందుతుంది? ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ అండి. దీపావళిలో భారతదేశం మొత్తం అంటే 38 అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీస్ అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో, అటు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇటు తమిళనాడు వరకు, ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల ప్రజలు, ఆల్ జెండర్స్, అక్రాస్ ఆల్ ఏజెస్ అండి. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ జరుపుకునే ఒక అద్భుతమైన ఫెస్టివలే దీపావళి. ఓకే, సెలబ్రేషన్ లైటింగ్ లైట్స్ అంటాం. సెలబ్రేషన్ ఫెస్టివల్ ఆఫ్ ది లైట్స్ అని కూడా మనం పిలుస్తాం దీపావళి. ఇది ఇక్కడ ఇండియాలోనే కాదండి, కాలిఫోర్నియా కూడా హాలిడే ఇచ్చుకుంది, సిలికాన్ వ్యాలీ ఉన్నది. సో ఎన్నో దేశాలు జరుపుకుంటున్నాయి. ఎందుకు దీపావళి అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్లెజర్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అక్కడ ఉంటుంది, పిల్లల అట్రాక్షన్ ఉంటుంది. అందువల్ల మతాలకు అతీతమైన ఒక అద్భుతమైన పండుగ అనమాట. ఈ దీపావళి పండగకి భారతదేశంలో అకార్డింగ్ టు ద ఫిక్కీ, సిఏ లాంటి వ్యాపార సంస్థల యొక్క అంచనా ప్రకారం 5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. అంటే సుమారు 60 నుంచి 60 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరిగింది ఒక 2-3 రోజుల్లో వ్యాపారం అండి. అందుకనే సంక్రాంతి, దీపావళి ఇలాంటి పండగలని భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. ఈ పండగకు ముందే అమెరికా టారిఫ్స్ విధించినప్పుడు ట్రంప్కి విరుగుడు ఇవ్వడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రయోగించిన ఒక అద్భుతమైన మంత్రం, మహాత్మా గాంధీ 1920లో ప్రయోగించిన స్వదేశీ మంత్రంతో బ్రిటిష్ వాడిని పంపినట్టు ఇప్పుడు మోడీ గారు మనకి ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉపదేశించారన్నమాట. అదే స్వదేశీ, ఆత్మనిర్భర్ భారత్, రిలయన్స్. అంటే మనం రిలయంట్గా ఉండాలి, స్వావలంబన సాధించాలనే ఒక మంత్రం అనమాట. అంటే భారతదేశ ప్రజలారా భారతీయ వస్తువులు కొనండి. దీంతో భారతదేశం ట్రంప్కి భయపడకలేదు, భారతదేశం సూపర్ పవర్ అవుతుంది, 2047 వికసిత్ భారత్ సాధ్యమవుతుంది, ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఇండియాలోనే క్రియేట్ చేయొచ్చు, ఎంతోమంది ఉత్పాదకత ఇక్కడే ఉంటుంది, ఇక్కడ సేవింగ్స్ ఇక్కడే వెళ్తాయి. కాబట్టి భారతదేశాన్ని నువ్వు నిజమైన భారతీయ పౌరుడు అయితే భారతీయ వస్తువులు కొను అన్నట్టు మాట్లాడేటప్పటికీ భారతీయులు ఈ దీపావళి పండగ వాళ్ళ ప్రతాపం చూపించినట్టున్నారు. ఎందుకంటే దీపావళి అనగానే మనకు జరిగే వ్యాపారం ప్రధానంగా ఎక్కడ జరుగుతుందండి? క్రాకర్స్. ఇవి కొన్ని లక్షల కోట్ల రూపాయల క్రాకర్ జరుగుతాయి. ముఖ్యంగా చూడండి, తమిళనాడులో శివకాశి అనేది ఇంటర్నేషనల్ క్రాకర్స్ మార్కెట్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెంటర్ అండి. శివకాశి చూడండి, స్టాండర్డ్ లాంటి పెద్ద పెద్ద క్రాకర్స్ వస్తూ ఉంటాయి అక్కడ శివకాశి నుంచి. తమిళనాడులో ఇలా ఎన్నో ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి చోట ఎన్నో క్రాకర్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అవి కుటీర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, అది కూడా మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండి, బిగ్ ఇండస్ట్రీస్ కాదు అవి. సో ఎన్నో మిలియన్స్ ఆఫ్ ది పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వచ్చిందనమాట క్రాకర్స్ వల్ల. ఈ క్రాకర్స్ని చైనా ఏం చేస్తుందంటే డంప్ చేసి ఇండియాలోకి ఎక్స్పోర్ట్ చేసేస్తుంది. వాటికి లెక్కలుండో పత్రం డంప్ చేసి చైనా క్రాకర్స్ వచ్చాయి. ఈ పండగకు చూస్తే చైనా క్రాకర్స్ని పీపుల్ అవాయిడ్ చేశారు చైనా మార్కెట్లో కట్టే వెళ్ళి. సో ఇండియన్ క్రాకర్స్ వీళ్ళు కొనడం జరిగింది, ఒక అద్భుతం అని చెప్పొచ్చు. తర్వాత స్వీట్స్, ఎన్నో స్వీట్స్ కొంటారు, కొన్ని లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు విలువైన స్వీట్స్ ఇండియాలో సర్క్యులేట్ అవుతాయి. చూడండి, దీపావళి అనగానే స్వీట్స్ ఇచ్చుకోవడం, స్వీట్స్ చేసుకోవడం, ఇండియా అంటేనే స్వీట్స్. ఆ స్వీట్స్ అనేది ఒక బిగ్గెస్ట్ మార్కెట్ అండి. ఇది ఇట్స్ నాట్ ఈజీ. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది ఇక్కడ, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అక్రాస్ ది కంట్రీ అండి, ఒక చోట ఇది చోట కాదు. ఇప్పుడు కోల్కతా వెళ్తే బెంగాలీ స్వీట్లు, ఈస్ట్ గోదావరి వెళ్తే ఇలాగా, కేరళ వెళ్తే ఒకటి, తమిళనాడు అక్కడికి వెళ్తే ఒకటి, ఇలా ఇండియాలో ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఒక రకమైన స్వీట్స్ ఉంటాయి. ఇవన్నీ దీపావళి అనేది ఇట్స్ ఎ పాన్ ఇండియన్ ఫెస్టివల్, ఇట్స్ ఎన్ ఇండియన్ ఫెస్టివల్. ఇట్స్ నాట్ ఏ హిందూ ఫెస్టివల్ అండి, ఇట్స్ ఇన్ ఇండియన్ ఫెస్టివల్. ఎవ్రీ రిలీజన్ అక్కడికి వెళ్తారు. కాబట్టి ఒక అద్భుతం, ఒక స్వీట్స్ అని, క్రాకర్స్ అని, బట్టలని, ఇండియన్ బట్టలు కొనడం, ఉన్ని వస్త్రాలు కొనడం, ఇవంతా స్వదేశీ అనేది కనబడింది. భారత ప్రధాని చెప్తారు, మీకు కొన్ని చెప్తే వెళ్ళగానే అక్కడ స్వదేశీ గుర్తుపెట్టుకోండి, భారతీయ వస్తువులు గుర్తుపెట్టుకోండి అని. అది ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో చెప్పేటప్పటికి అది కూడా ఎమోషనల్గా, అది కూడా విపత్కర పరిస్థితి. ట్రంప్ టారిఫ్లు వేస్తే భారతదేశం అంతా అలర్ట్ అయిన పరిస్థితుల్లో ఒకే ఆపరేషన్ సింధూర్ జరిగి ఈ సమయంలో భారత ప్రధాని మోడీ గారు ఒక అద్భుతమైన ఒక ఎమోషనల్ స్పీచ్ అనేది భారతీయుల్ని కట్టిపడేసింది. అదొకటి. అదేవిధంగా ఇప్పుడు దీపావళి అప్పుడు భారతీయులు భారత దేశభక్తిని చాటారు, అందులో ఎటువంటి తిరుగులేదు. మరి మిగిలిన సమయాల్లో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎన్నో బట్టలు కొంటూ ఉంటాం, టెర్లిన్ అని కానీ యాప్కో వస్త్రాలు ఎంతమంది కొంటున్నారు?
కనీసం ఒక్కటి కొనుక్కోండి మీ ఇంట్లో, ఒక టవల్ లాంటివి, పంచులని, ఒక చీరని కొనుక్కోవాలి. ఎందుకంటే దాని మీద ఆధారపడి కొన్ని మిలియన్స్ ఆఫ్ ది వేవర్స్ ఉన్నారండి, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి విషయాలు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అని ఇలాంటివి మనం కొనవలసిన సమయం ఒకటి ఆసన్నమైంది. అంటే ఈరోజు దీపావళి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు చెప్పారు కాబట్టి అని కాకుండా ప్రతి సందర్భంలో భారతీయ వస్తువులకు వెళ్ళాలి. బిస్కెట్లు, భారతీయ బిస్కెట్లు కొనాలి, చాక్లెట్లు, భారతీయ చాక్లెట్లు కొనాలి. ఈ కోకా కోలా వీటి బదులు ఇండియన్ క్యాంపా లాంటివి, ఇండియన్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి అవి కొనాలి. మెడిసిన్స్కి వెళ్ళినప్పుడు వైద్యనాథ్ అని, పతాంజలి లాంటి మెడిసిన్స్ కొనండి. ఇలాంటివి ప్రతి ఏరియాలో హెల్త్కి సంబంధించిన హెల్త్ ప్రొడక్ట్స్ కొనండి. ఇండియా అనే దాన్ని గౌరవించుకోవాలి. ఈ టీ షర్ట్ల మీద నేను ఒకటి అడుగుతాను, టీ షర్ట్ల మీద అమెరికా ఫ్లాగ్ ఉంటే అది వాడు గ్రేట్ అన్నట్టుంటారు. మరి ఇండియా ఫ్లాగ్ ఉన్న టీ షర్ట్లు ఎంతమంది ధరిస్తున్నారు అనేది మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఈ స్వదేశీ అనేది భారతీయ తత్వం, భారతీయ అనేది గుర్తుపెట్టుకోవాలి. రెండు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇంకొక సందర్భంలో కూడా చెప్పారు, ఇండియాలో ఒక మ్యారేజ్ సీజన్ అనేది ఒకటి వస్తుంది, ఎప్పుడు వెడ్డింగ్స్ ఎక్కువ జరుగుతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఈ సీజన్లో ఇండియా మ్యారేజ్ ఎంతో తెలుసండి. ఇండియన్ మార్కెట్ దీపావళి కాదు, 10 దీపావళి అంత ఉంటుంది దాని మార్కెట్. సుమారు మనం చెప్పాలంటే అది 10 లక్షల కోట్ల రూపాయల కంటే పైబడి ఉంటుంది భారతదేశంలో మ్యారేజ్ మార్కెట్. ఆ సమయంలో ప్రతి వాళ్ళు ఇంట్లో మ్యారేజ్ అయ్యేటప్పుడు ఆభరణాల నుంచి, బట్టల నుంచి, స్వీట్ల నుంచి, వస్తువుల నుంచి, ఈ వెడ్డింగ్ ఈవెన్ విదేశీ డెస్టినేషన్స్కి వెళ్ళకుండా ఇండియాలో చేసుకోవడం, జోధ్పూరు, తర్వాత హైదరాబాద్ పెద్ద పెద్ద వెడ్డింగ్స్లో, ఇటలీకి వెళ్ళి కోహ్లీ చేసుకున్నట్టు ఇటలీ కాదండి, ఇండియాలో చేసుకోవడం, వెడ్డింగ్ డెస్టినేషన్ ఇండియాలో ఉపయోగించుకోవడం, హనీమూన్స్ ఇండియాలో వెళ్ళడం. ఇండియాలో కూడా అలాంటివి ఉన్నాయి. పార్లర్ న్యూజిలాండ్ వెళ్ళక్కర్లే, అటేటో మారిషస్ వెళ్ళవసరం లేదండి, ఇండియాలో కూడా వెళ్ళొచ్చు. మాల్దీవుల బదులు మన లక్షద్వీప్ వెళ్ళొచ్చు, ప్రైమ్ మినిస్టర్ గారే వెళ్ళారు. కొన్ని టెంపుల్స్కి వెళ్ళొచ్చు, హిమాలయాలకు వెళ్ళొచ్చు. ఈ హనీమూన్స్ నుంచి, వెడ్డింగ్ డెస్టినేషన్ నుంచి, బట్టల నుంచి, ఈ మ్యారేజెస్ అందరూ కూడా ఆ రోజు కూడా ప్రధాని మోడీ గారు చెప్పినట్టు మనం ఎప్పుడు స్వదేశీని గుర్తు పెట్టుకున్నారనుకోండి, కనీసం ఇన్లాస్ వీళ్ళందరూ, భారతదేశం సుసంపన్నం అయిపోద్దండి. ఇదే భారతదేశం అంటే స్వతంత్రం వచ్చినా ఇంకా విదేశస్తుల చేతుల్లో ఉందంటే భారతీయులు ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించుకోవడం, ఇది దేశభక్తి. అంతేగాని చైనా మార్కెట్లు, చైనా ప్రొడక్ట్స్, చైనా బజార్ వెళ్తే ప్లాస్టిక్ కూడా ఈజీగా వచ్చేస్తుందని అక్కడికి వెళ్ళి కొనేయడు. దానివల్ల చైనా వాడు ఏం చేస్తున్నాడు, ఈ ఎగ్గలో భారతీయ బియ్యాన్ని కూడా ఆడు పంపిస్తున్నాడు ఫేక్ చేసి. అది చైనీస్ డమ్స్. చైనాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి బిగ్గెస్ట్ షాకు, అదేవిధంగా చైనాకి షాక్ ఇచ్చింది ఈ దీపావళి పండగ రోజున భారతీయులు చూపించిన స్వదేశీ, భారతీయులు చూపించిన దేశభక్తి. ఇలాంటి దేశభక్తి ప్రతి పండగకే ఉండాలి, ప్రతి వెడ్డింగ్ మ్యారేజ్ల టైంలో ఉండాలి. అన్ని సందర్భాల్లో ఉంటే దేశం సుభిక్షం అయిపోతుందండి. వికసిత్ భారత్ అనేది సుసాధ్యం అవుతుంది, గాంధీ మోడీ గారు ఆశించినట్టు. థ్యాంక్ యూ అంజరావు గారు, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా